హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ప్రెసెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. చాలా అంటే చాలా మూవీస్ ఈ వీక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. అంతేకాకుండా వేరే లాంగ్వేజ్ నుంచి కూడా తెలుగులోకి డబ్ అయితే చేశారు చాలా మూవీస్. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే కనుక ఒకసారి ఈ వీడియో చివరికి చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 తెలుగు మూవీ అయిన టుక్ టుక్. ఈ మూవీ డైరెక్ట్ గా ఈటీవీలో ఏప్రిల్ 10th అంటే మొన్నటి నుంచి ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఎవరు మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఒకటి. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ టుక్ టుక్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 తెలుగు మూవీ అయిన కోర్ట్. ఈ మూవీ మార్చి 14th థియేటర్ లో రిలీజ్ అవడం అయితే జరిగింది. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లోనే. తెలుగు లాంగ్వేజ్ లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్ లో టోటల్ గా 5 లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. థియేటర్ లో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయితే చేశారు. కానీ ఓటీటీ లో మాత్రం 5 లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అయితే చేశారు. సో మీరు ఈ మూవీ చూడకపోయి ఉంటే అంటే థియేటర్ లో చూడకపోయి ఉంటే కనుక ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నిన్నటి నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 3 తమిళ మూవీ అయిన పెరుసు. ఈ మూవీ ఓన్లీ తమిళ లాంగ్వేజ్ లో మాత్రమే మార్చి 14th థియేటర్ లో రిలీజ్ అవడం అయితే జరిగింది. కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ తమిళ లాంగ్వేజ్ లో. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్ లో టోటల్ గా 5 లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటే. తమిళ లాంగ్వేజ్ లో కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 4 తెలుగు మూవీ అయిన రాచారికం. ఈ మూవీ జాన్ 31st థియేటర్ లో రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ఫ్రీ వెబ్సైట్ లో కూడా చూడొచ్చు. తెలుగు ఆడియోలోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ అండ్ రొమాంటిక్. కామెడీ అండ్ రొమాంటిక్ మూవీస్ ఇష్టపడేవారు, అలాగే చిన్న చిన్న మూవీస్ ఎక్కువగా ఇష్టపడేవారు, అంతేకాకుండా ఎక్కువగా చూసేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్ కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 5 హిందీ మూవీ అయిన చావా. ఈ మూవీ ఫిబ్రవరి 14th ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే థియేటర్ లో రిలీజ్ అవడం అయితే జరిగింది. బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. దాని తర్వాత మరో ఒక 2 weeks గ్యాప్ తీసుకొని తెలుగు, తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజ్ లో కూడా డబ్ చేసి రిలీజ్ అయితే చేశారు. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11 అంటే నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్ లో టోటల్ గా 5 లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ చాలా అంటే చాలా మంది థియేటర్ లో మిస్ అవడం అయితే జరిగింది. సో ఓటీటీ లో మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ట్రూ స్టోరీ కాబట్టి ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. కొన్ని సీన్స్ కి ఎమోషన్ కూడా అవుతారు. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 6 కన్నడ మూవీ అయిన రాక్షస. ఈ మూవీ మార్చి 7th థియేటర్ లో రిలీజ్ అవడం అయితే జరిగింది. కన్నడ అండ్ తెలుగు లాంగ్వేజ్ లోనే. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11 అంటే నిన్నటి నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది 2 లాంగ్వేజ్ లో. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హారర్. థ్రిల్లర్ అండ్ హారర్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. దీని టాక్ చూసుకుంటే కనుక మిక్సింగ్ టాక్ అయితే వచ్చింది. సో ఎక్కువగా హారర్ మూవీస్ ఇష్టపడుతూ చూస్తూ ఉంటారు. సో వారు మాత్రం మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కొన్ని సీన్స్ మాత్రం చాలా అంటే చాలా మీకైతే నచ్చుతాయి. అంతేకాకుండా క్లైమాక్స్ వచ్చే సీన్ మాత్రం ఎవరు గెస్ అయితే చేయలేరు. సో అలాంటి సీన్స్ చూడాలనుకుంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే సన్ నెక్స్ట్ లో తెలుగు ఆడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 7 మలయాళం మూవీ అయిన ప్రవీణ్ కోడు షాపు. ఈ మూవీ జాన్ 16th ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11 అంటే నిన్నటి నుంచి సోనీ లీవ్ లో టోటల్ గా 5 లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటే. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ చాలా అంటే చాలా మంది ఇష్టపడుతూ చూస్తూ ఉంటారు. అంతేకాకుండా మలయాళం మూవీస్ అంటే మాత్రం తెలుగు ఆడియన్స్ కి మాత్రం చాలా అంటే చాలా నచ్చుతూ ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే సోనీ లీవ్ లో తెలుగు ఆడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన G20. ఈ మూవీ డైరెక్ట్ గా ప్రైమ్ వీడియోలో టోటల్ గా 8 లాంగ్వేజ్ తో
ఏప్రిల్ 11 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్. యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా మంది అయితే ఇష్టపడుతూ ఉంటారు మన తెలుగు ఆడియన్స్. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఫ్రీ వెబ్సైట్ లో కూడా ఈ మూవీ తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 9 తెలుగు మూవీ అయిన షణ్ముఖ. ఈ మూవీ మార్చ్ 15న థియేటర్ లో రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో ఏప్రిల్ 11 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీలో హీరోగా చూసుకుంటే ఆది గారు అయితే నటించడం జరిగింది. ఈ మూవీ డ్రామా అండ్ థ్రిల్లర్. ఈ మూవీ థియేటర్ లో అంతగా ఆడలేదు, కానీ ఓటీటీలో చూడాల్సిన మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఒకటి. థ్రిల్లర్ అండ్ క్రైమ్ అంతేకాకుండా డ్రామా పరంగా చాలా సీన్స్ అయితే చేస్తారు. క్లైమాక్స్ లో మాత్రం వచ్చే సీన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 10 తమిళ మూవీ అయిన కింగ్ స్టోన్. ఈ మూవీ మార్చ్ 17న ఓన్లీ తమిళ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయ్యి యాక్షన్ అండ్ అడ్వెంచర్ పరంగా బ్లాక్ బస్టర్ టాప్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జీ5 లో 2 లాంగ్వేజ్ తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. అంటే తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినప్పుడు అంటే థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు బ్లాక్ బస్టర్ టాప్ అయితే తెచ్చుకుంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జీ5 లో ఏప్రిల్ 13 అంటే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది 2 లాంగ్వేజ్ లో. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 11 తెలుగు మూవీ అయిన లవ్ యూ నానమ్మ. ఈ మూవీ డైరెక్ట్ గా ఈటీవీ లో ఏప్రిల్ 13 అంటే రేపు అంటే సండే రోజున అయితే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈటీవీలో దగ్గర అంటే లాస్ట్ వీక్ ఆ వీక్ చూసుకుంటే కనుక ఓటీటీలో ఒక మంచి మూవీస్ అయితే స్ట్రీమింగ్ అయితే చేశారు ఈటీవీ వారు. సో మంచి ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ లిస్ట్ లో ఈ లవ్ యూ నానమ్మ మూవీ కూడా ఒకటి. గతంలో వచ్చిన మూవీస్ మీరు చూడకపోయి ఉంటే ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సీన్స్ కి మీరు కనెక్ట్ అయితే అవుతారు. కొన్ని సీన్స్ కి ఎమోషన్ కూడా అవుతారు. సో నాకు తెలిసి ఈ లవ్ యూ నానమ్మ మూవీ కూడా అలాగే ఉండబోతుంది అనుకుంటా. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈటీవీలో ఏప్రిల్ 13 కి స్ట్రీమింగ్ అవడానికి రెడీ అయితే ఉంది. నెంబర్ 12 హిందీ వెబ్ సిరీస్ అయిన ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6. సీజన్ 5 చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి సీజన్ 5 చూసిన తర్వాత ఈ సీజన్ 6 చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సీజన్ 6 చూసుకుంటే కనుక ఏప్రిల్ 11 అంటే నిన్నటి నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్ గా 5 లాంగ్వేజ్ లో. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. యావరేజ్ డ్యూరేషన్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంది. అంతేకాకుండా యానిమేషన్ చూసుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. సో ప్రతి ఒక్కరు ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే జియో హాట్‌స్టార్ లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ వెబ్ సిరీస్. నెంబర్ 13 తమిళ మూవీ అయిన స్వీట్ హార్ట్. ఈ మూవీ మార్చ్ 14న ఓన్లీ తమిళ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11 అంటే నిన్నటి నుంచి జియో హాట్‌స్టార్ లో టోటల్ గా 5 లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ డ్రామా అండ్ రొమాన్స్. ఎక్కువగా డ్రామా అండ్ రొమాన్స్ మూవీస్ ఇష్టపడేవారు, అలాగే ఎక్కువగా తమిళ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే జియో హాట్‌స్టార్ లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రెసెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే వేరే లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్ అవుతున్న మూవీస్ కోసం మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మీరు వెయిట్ చేస్తున్న మూవీ ఈ లిస్ట్ లో ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరలా మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.